యుద్ధాలకు ప్రస్తుత కాలంలో జరిగే యుద్ధాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా డ్రోన్లు, క్షిపణులతో శత్రువులపై దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది. యుద్ధం చేసే విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంపై భారత్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే గగనతల రక్షణ వ్యవస్థను శత్రు దుర్భేద్యంగా మార్చుకుంటుంది. ఇక ఇప్పుడు శత్రువులను వణికించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచే పనిలో నిమగ్నమైంది భారత్. యుద్ధం అంటే ఒకప్పుడు మొదట సైనికులు నేరుగా తలపడేవారు. ఆ తర్వాతే క్షిపణులు యుద్ధ విమానాలతో శత్రువుపై దాడులు చేయడం మొదలుపెట్టేవారు. కానీ కాలక్రమేణా యుద్ధం చేసే విధానంలో ఎంతో మార్పు వచ్చింది. ఆధునిక యుద్ధ కాలంలో సైనికులు నేరుగా తలపడటం అరుదుగా మారింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సమయంలోనే ఎక్కువగా సైనికులు నేరుగా పరస్పరం దాడులు చేసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇటీవలి కాలంలో ఎక్కువగా డ్రోన్లతో దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది. శత్రువులను చాలా దూరం నుంచే గుర్తించి గగనతలం నుంచి శత్రు స్థావరాలపై దాడులు చేస్తుండడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఇలాంటి సమయంలో మన దేశ గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారత్ అదే పనిలో నిమగ్నమైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వణుకు పుట్టించిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు భారత రక్షణ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్పై దాడులకు బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రు స్థావరాలపై దాడులు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఇప్పుడు అప్గ్రేడ్ చేసే పనిలో పడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన బ్రహ్మోస్ క్షిపణి మరింతగా పదును తెలుతోంది. బ్రహ్మోస్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ఈ సూపర్సోనిక్ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లుగా ఉండగా దానిని 800 కిలోమీటర్లకు పెంచేలా అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్ల అధిక స్పీడ్తో దూసుకుపోయే క్షణాల్లో ప్రత్యర్థులపై దాడులు చేయగలదు. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించగలదు. ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా బ్రహ్మోస్ క్షిపణిని తీర్చిదిద్దుతున్నారు. 2027 నాటికి బ్రహ్మోస్ క్షిపణి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తయిపోయింది. అప్గ్రేడెడ్ వర్షన్కు సంబంధించి ఇంటర్నల్ నావిగేషన్ వ్యవస్థ, ఎక్స్టర్నల్ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ కాంబినేషన్ వంటి కొన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ పరీక్షలు విజయవంతమైతే నేరుగా 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించగలదు. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్లో సాఫ్ట్వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజ్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రహ్మోస్ క్షిపణి డిజైన్, లాంఛర్లలో పెద్దగా మార్పులుండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆర్మీ వినియోగించే వేరియంట్ను, చివరిగా వాయుసేన వాడే వేరియంట్ను అప్గ్రేడ్ చేయనున్నారు. మరోవైపు భారత్ వద్ద ఉన్న అస్త్ర మార్క్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను అప్గ్రేడ్ చేసే పనిలో భారత రక్షణ రంగ సంస్థలున్నాయి. ప్రస్తుతం 150 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అస్త్ర మార్క్ 2 క్షిపణి సామర్థ్యాన్ని 200 కిలోమీటర్లకు పైగా పెంచే పనిలో నిమగ్నమయ్యాయి. అస్త్ర మార్క్ 1 రేంజ్ని 100 కిలోమీటర్లకు పైగా పొడిగించనున్నాయి. మరో 6 నెలల్లో అస్త్ర మార్క్ 2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా వీటిని సుఖోయ్ 30 MKI తేజస్లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్జెట్ ఇంజిన్తో పనిచేసే అస్త్ర మార్క్ 3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజ్ని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి BVR క్షిపణుల దిగుమతి తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచే పనిలో భారత్ నిమగ్నమైంది. అత్యంత ఖచ్చితత్వంతో శత్రు స్థావరాలపై దాడులు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఇప్పుడు అప్గ్రేడ్ చేసే పనిలో పడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఈ క్షిపణి మరింతగా పదును తేలుతోంది. ఇక బ్రహ్మోస్ 2.0 క్షిపణి అందుబాటులోకి వస్తే శత్రువులకు చుక్కలు చూపించడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.